మనలో ఉన్న లోపాన్ని ప్రపంచం ముందు దాచుకుంటూ బ్రతికితే జీవితం గెలుస్తామా లేక మనల్ని మనమే ఓడించుకుంటామా? ఈ ప్రశ్న చాలా సింపుల్, కానీ హృదయానికి దగ్గరగా సమాధానం చెప్పిన సినిమా శ్రీ చిదంబరం గారు. ఈ మధ్య చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి కంటెంట్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. అలాంటి సినిమాల్లో ఒకటి శ్రీ చిదంబరం గారు. ఈ కథలో మనకి కనిపించే హీరో పేరు సోలమన్. చిన్నప్పటి నుంచే అతనికి ఒక సమస్య ఉంటుంది, మెల్లకన్ను. దాని కారణంగా అతన్ని అసలు పేరుతో కాకుండా చిదంబరం అని పిలుస్తూ ఉంటారు. ఈ ఒక్క లోపం అతని జీవితాన్నే మార్చేస్తుంది. తన కళ్ళే తనకు శాపమని భావిస్తూ ఎప్పుడూ కళ్ళద్దాల వెనక దాగిపోతూ జీవిస్తాడు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోవడంతో చదువు ఆపేసి నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబ బాధ్యతలు తీసుకుంటాడు. తండ్రి చేసిన అప్పుల్ని తీర్చడం, తన జీవితం నెమ్మదిగా ముందుకు తీసుకెళ్లడం, ఇదే అతని ప్రపంచం. అలాంటి సమయంలో అతని జీవితంలోకి వస్తుంది లీలా. ఆ అమ్మాయి మీద సోల్మన్కు ప్రేమ కలుగుతుంది. కానీ ఆ ప్రేమ చెప్పడానికి కూడా అతనికి ధైర్యం ఉండదు. ఎలాగోలా ధైర్యం చేసి తన ప్రేమని చెప్పినప్పుడు లీల చెప్పే ఒక్క మాట అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో, కళ్ళద్దాల వెనక దాక్కోకుండా ప్రపంచం ముందు కనిపించు అని చెబుతుంది. ఈ మాట సోల్మన్ జీవితంలో ఎలా ప్రభావం చూపించింది అనేది ఈ సినిమా. నాకెలా అనిపించిందో చెప్పాలి అంటే, ఈ సినిమా చాలా సెన్సిటివ్ కాన్సెప్ట్తో వెళ్తుంది. మనిషికి లోపం శరీరంలో ఉంటే సమస్య కాదు, ఆ లోపాన్ని మనసులో పెట్టుకొని జీవిస్తేనే అసలు సమస్య అని చెప్పే ప్రయత్నం చేశారు. సినిమా ప్రారంభంలోనే హీరో బాల్యాన్ని చూపిస్తూ కళ్ళద్దాలు అతని జీవితంలో ఎలా భాగమయ్యాయో చూపిస్తారు. ఆ తర్వాత హీరో హీరోయిన్ మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు చాలా న్యాచురల్గా అనిపిస్తాయి. గోదావరి బ్యాక్డ్రాప్, అక్కడి భాష, అక్కడి జీవనశైలి ఇవన్నీ సినిమాకి మంచి ఫీల్ని ఇస్తాయి. ప్రత్యేకంగా వెళ్లే దారిలోన పాట మన హృదయానికి హత్తుకుంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా హాయిగా సాగిపోతుంది. లవ్, ఎమోషన్స్, పాత్రల సహజత్వం మనల్ని సినిమాలో ఇన్వాల్వ్ చేస్తాయి. అయితే సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో వచ్చే అసలు సంఘర్షణలో తీవ్రత కొంచెం తగ్గిపోతుంది. రాజమండ్రి బ్యాక్డ్రాప్లో వచ్చే కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపిస్తాయి. ఒక ఫ్రెండ్ స్టోరీ ద్వారా మళ్ళీ సినిమా ఎమోషనల్గా దగ్గరవుతుంది. మొత్తానికి ఈ సినిమా భారీ ట్విస్ట్లు, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా జెన్యూన్గా చెప్పిన ఒక సాధారణ మనిషి కథలా అనిపిస్తుంది. ఇక పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, చిదంబరం పాత్రలో వంశీ తుమ్మల చాలా సహజంగా నటించాడు. చాలా చోట్ల డైలాగ్స్ కన్నా కళ్ళతోనే భావాలు చెప్పాడు. లీలా పాత్రలో సంధ్యా వశిష్ఠ సినిమాకే మెయిన్ అసెట్. ఆమె పాత్ర గడుసుగా ఉన్నా లోపల చాలా ప్రేమ ఉండేలా డిజైన్ చేశారు. హీరో హీరోయిన్ తల్లుల పాత్రలో కల్పలత, తులసి మంచి నటన చూపించారు. గోదావరి యాస సినిమాకి మరింత సహజత్వం తీసుకొచ్చింది. సంగీతం కూడా సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథతో కలిసి ప్రయాణిస్తాయి. దర్శకుడు వినయ్ రత్నం మొదటి సినిమా అయినా కథను చాలా నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశారు. స్లో నరేషన్ కొంచెం తగ్గించి ఉంటే ఈ సినిమా ఇంకా బలంగా ఉండేది. ఫైనల్గా చెప్పాలంటే, లోపం శరీరంలో ఉంటే జీవితం ఆగదు, లోపాన్ని మనసులో పెట్టుకుంటేనే జీవితం ఆగిపోతుంది అని చెప్పిన సినిమా. మనలోని లోపాన్ని అంగీకరించుకోవడం ఎంత ముఖ్యమో గుర్తు చేసే సినిమా ఇది. భారీ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా మన హృదయాలకి దగ్గరైన సినిమా ఇది. చిదంబరం గారు ఎలా అనిపించిందో చెప్పాను కదా. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటాను మరి, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. మీ బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు.